దేహం అనేది అశాశ్వతం. కానీ మన భారతీయ సంస్కృతి ఏం చెప్పిందంటే ఏ పనైనా చేయి, దైవంతో లింక్ పెట్టుకో. గురువుగారు చెప్పేది అదే కదా, నువ్వే పనైనా చేయి, దైవంతో లింక్ పెట్టుకో, గురువు గారిని ఎప్పుడు అనుసరిస్తూ ఉండు. ఈ మనకి గురుతత్వం అనేది, ఎందుకంటే దైవం అనేది ఉన్నది, కాని రాకుండా ఉన్నది, అది మనం దర్శించలేము. దాన్ని దర్శింపజేసేవాడు గురువు. అందుకని గురువుని అనేది మేము తల్లిదండ్రి కంటే విలువగా భావిస్తాం. అది మన సంస్కృతిలోనే ఉన్నది, భాగమై ఉన్నది, దాన్ని అనుసరించాలి. ముఖ్యంగా ఏమిటంటే మనం ఏ పని చేయి దైవంతో లింక్ పెట్టుకోవాలనేది ఇక్కడ ముఖ్యమైన సారాంశం. అలాగే గృహం వచ్చేసరికి మనం అనేక రకమైన ఆశ్రమాల్లో 4 రకాల వర్ణాశ్రమాల్లో గృహస్థాశ్రమం గొప్పదని తేల్చారు, మహాత్ములు అందరూ తేల్చారు, మన గ్రంథాలు కూడా అయ్యే చెబుతుంది. అందులో భాగంగా మనం ఇట్లాంటి గృహంలో మనందరం గృహస్థులుగా ఉంటూ అనేక రకమైన సాధనలు చేస్తున్నాం, అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం, దైవికమైన వాతావరణానికి మనం అన్నీ సహకరిస్తున్నాం. కానీ మనం సంవత్సరానికి ఒకసారి ఏదో కారణం చొప్పున మన గ్రామం మన గృహంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎలా ఏమేం కార్యక్రమాలు? వీళ్ళ పిల్లలు పుట్టినరోజులు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చిందో ఫారిన్ సంస్కృతి అంతా మనకు వచ్చి పడింది. మన సంస్కృతి ఏమిటంటే వెలిగించటమే కానీ ఆర్పటం కాదు. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే ఏదో కొవ్వొత్తులు మట్టేయటం, బ్రహ్మాండంగా రెడీ అవుతుడు, అది అంతకుముందు రెడీ అయ్యి శుభ్రంగా దాన్ని ఊదటం, తర్వాత సప్పట్లు కొడటం, హ్యాపీ బర్త్డే చెప్పడం. కానీ మన పెద్దలు అది ఏంటంటే మన సంస్కృతి అది కాదు. మన దేవాలయం, మన ఇంట్లో ఒక పీఠం ఉంది, పీఠం దగ్గర చేసిపోయి పిల్లగాడి స్నానం చేయించి తల్లిదండ్రులు అందరూ రెడీ అయ్యి చక్కగా ఒక జ్యోతి వెలిగించి పిల్లగాడి చేత పిల్లగాడిని ప్రేమగా దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకొని వాడికి బొట్టు పెట్టి వాడి తల్లిదండ్రులు పాదాలకు నమస్కారం పెట్టించుకొని ఆశీర్వదించి వాడి దగ్గరకు తీసుకోవాలి. అలా తీసుకొని ఆశీర్వదించాలి. ఇట్లాంటి పెద్దలు ఉంటే వాళ్ళకి నమస్కారాలు పెట్టించాలి. తల్లిదండ్రులు అందరూ పెట్టచ్చు, పిల్లలు అట్లా మనం అలవాటు చేసుకోవాలి. ఆ సంస్కృతి అయితే ఇప్పుడు ఈ దీపాలు ఆర్పే సంస్కృతి, చిన్నతనంలోనే దీపం ఆర్పటం అంటే ఏమిటంటే కొంపలు ఆర్పటమేనని దాని అర్థం. కొంపలు ఆర్పేవాడు రేపు సుఖంగా ఎలా ఉంటాడు చెప్పండి? మనం ఏమంటే దీపం వెలిగించడం అంటే నీలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు వెలిగించుకోవటం, 10 మంది ఇళ్లలో నువ్వు దీపాన్ని వెలిగించటం. దీపం వెలిగించడం అంటే 10 ఇళ్ళు వెలుతురంటే సంతోషంగా జీవించేటట్టు వాడు ఆదర్శంగా బ్రతకటం. ఆ విధానానికి బర్త్డేలు చేస్తాం, మంచిది. పుట్టినరోజు చేసుకోవటం ఇంతకుముందు మహాత్ములకు చేసేవాళ్ళు, ఇవాళ పిల్లలందరూ చేసుకుంటున్నాం, తప్పులేదు, అలా చేసుకోవచ్చు. అలాగే పెద్దలు మన పెళ్ళిళ్ళ రోజు చేసుకోవచ్చు. ఆ పెళ్ళిళ్ళ రోజు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా చక్కగా దేవాలయానికి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు దేవాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క అర్చక సమక్షంలో కాస్త పూజ చేయించుకొని వీలైతే సాయంత్రం పూట ఇట్లాంటి కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకోవడం అనే గృహస్థ ధర్మంలో భక్తి. ఎందుకంటే మనం ఏ పని చేసినా దైవంతో మనకు లింక్ ఉండాలి అనేటువంటి కార్యక్రమానికి ఇలా ఉండవచ్చు. లేదు పెద్దలు అనేది మరి ఏదైనా కాలం చేసిన తర్వాత పెద్దల పేరు మీద కూడా ఈ యొక్క కార్యక్రమాలు, ఈ సత్సంగ కార్యక్రమాలు అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే మహాత్ములు వారి యొక్క ఆత్మ ఘోష ఉంటుంది, ఆత్మ అనేది ఉంటుంది కాబట్టి దానికి మనకు భగీరథుడు వారి యొక్క పూర్వీకులందరి ఆత్మలన్నీ ఘోషిస్తున్నాయి నీరు లేక అని చెప్పి ఆయన భగీరథ తపస్సు చేసి బ్రహ్మాండంగా నీరుని తీసుకొచ్చి గంగమ్మ తల్లిని వారి యొక్క ఆత్మలన్నీ పునీతం చేసినాడని మనం కథ చెప్పుకుంటాం. అట్లా మన గృహస్థంలో కూడా మన సంవత్సరానికి ఏదో ఒక కారణం చేత మనం దేవాలయంలో జరిగే కార్యక్రమాలు వేరు, సామూహికంగా, లేకపోతే ఇంకా ఏమైనా చేసుకునేవి వేరు. ఇట్లా మన గ్రామంలో మన గృహంలో కూడా గృహస్థాశ్రమంలో ఏదో ఒక కారణం, మంచి కారణాన్ని చెప్పుకొని ఇట్లా 10 మంది భక్తులు కార్యక్రమం చేసుకోవటం, గురువు యొక్క వాక్యాన్ని వినటం అనేది మనకు చాలా మంచిది. ఇవాళ క్రైస్తవ మతంలో తీసుకుంటే వాళ్ళు ప్రతి దానికి బైబిల్ని పాస్టర్ గారిని తీసుకొచ్చి అన్నీ వాళ్ళ చేతుల మీదే చేపిస్తూ వాళ్ళతో ఇంటి ప్రార్థన అంటారు, ఆ ప్రార్థన అంటారు, రకరకాలుగా చేసుకుంటారు. కానీ మేము కూడా అంతగా ఒత్తిడి పెట్టి మీకేం చెప్పకపోవటం, మీరు కొంతమంది గురు పరంపరలో ఉన్న వాళ్ళు కొద్దిగా పర్లేదు కానీ మిగతా వాళ్ళకి ఏం తెలియకపోవటం, పారణ సంస్కృతి అంతా మనకు వచ్చి పట్టడం, మన విలువైన జీవన విధానం సంస్కృతి అంతా దెబ్బతింటాం, ఇవన్నీ మనకు తెలియకుండానే మనల్ని మనం పతనం చేసుకుంటాం. ఇవన్నీ మారాలంటే పెద్దల మాటలు బాగా వినాలి. దైవం పట్ల మనకి ఎప్పుడు రకమైన నమ్మకం, విశ్వాసం, విశ్లేషణ ఇవన్నిటితో పెట్టుకొని మన జీవన విధానం అంతా దైవంతో ఇంక్లూడ్ చేసుకొని, ఎందుకంటే మన జననం మనకు తెలియదు, మన మరణం గురువుగారు చెప్పినట్టు ఎప్పుడు పోతామో తెలియదు. ఈ రెండు అసలు మన చేతుల్లో లేవు. మిగతా నీ ప్రయత్నం ద్వారా నువ్వు మళ్ళీ ఏదైనా సాధించవచ్చని మహాత్ములంతా తెలియజేస్తా ఉన్నాం. అట్లాంటి సాధన ద్వారా మనం ఈ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవాలి. చేసుకునే విధానంలో కాస్త భజన చేసుకోవచ్చు, ఇట్లాంటి 4 మాటలు మాట్లాడుకోవచ్చు. కార్యక్రమం అనేది, గృహం అనేది పావనము.
గృహంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి శంకలు కీడులు అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. వాళ్ళందరికీ కూడా ఆయుష్య ఆరోగ్యం ఇవన్నీ పెరగటానికి, పిల్లల యొక్క జీవన విధానంలో మంచి జీవన విధానం రావడానికి ఇవాళ కార్యక్రమం పెట్టినాం. రేపు పొద్దున బజార్లో మన పిల్లలు చేస్తే రాత్రి ఏదో మీ ఇంట్లో మంచి కార్యక్రమం పెట్టిందే అంటే అది వాడికి మంచిదే అని తెలిసింది. ఇవాళ ఏం జరుగుతుందంటే మంచి ఏదో చెడేదో స్పష్టత లేకపోబట్టి దానివల్ల పిల్లలందరూ పక్కదారిపోతున్నారు అనేది మనకు అనిపిస్తుంది. ఆ విధానం అవన్నీ మనకు రావాలంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మహాత్ములు ఇప్పుడు మన గురువు గారు ఇప్పుడు దాకా బుర్రలో ఒక పేరే రాయబడ్డదయ్యా అంటే దాని అర్థం ఏంటంటే మనకు భాగవతం స్పష్టంగా తెలియజేసేది ఏమిటంటే భక్తుల యొక్క పాదధూళి అంత గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నీవు నిలువెల్ల ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయనకి ఏ కోరికలు లేవు, ఉన్నదల్లా నిలువెల్ల భక్తి, నిలువెల్ల జ్ఞానం, నిలువెల్ల కూడా ఎప్పుడు పరోపకారమే తప్ప రెండోది ఏం లేదు. ఆయన మిమ్మల్ని తిట్టినా మీ మంచికే, మిమ్మల్ని అరిచినా మీ మంచికే, మిమ్మల్ని కష్టపెట్టినా మీ మంచికే. అసలు ఆయనకంటూ కోరిక అనేది సొంతం ఏమి ఉండదు. సన్యాసం అంటేనే అన్ని వదిలించుకోవటం. మరి వదిలించుకొని ఈ జంజాటం అంత ఎందుకు పెట్టుకుంటుండు అంటే లోక కళ్యాణం కోసం పెట్టుకోవటం. వాళ్ళకి వద్దంటే ఈ క్షణాన్ని ఈ కండబోదాల్సిన దారిని నడిచిపోతారు, మీ బళ్ళతో కూడా పనిచేయరు. మనకు అలాంటి త్యాగం అలాంటి జ్ఞానం ఉన్నది. కానీ వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వాళ్ళు కానీ వాళ్ళ వెనకొచ్చే మాలాంటి వాళ్ళందరం కూడా సమాజం బాగుండాలి అని మనకు మహాత్ములు ఎంతోమంది పరంపరగా అందించినటువంటి సమాజాన్ని ఈరోజు మన దగ్గరికి వచ్చింది, దీన్ని మనం ముందుకు నడిపించాలి అనేటువంటి విధానంలో మనం ఈ ప్రయాణం చేసుకోవటం. ఈ గృహస్థ విధానంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటాం, చాలా ఖర్చు పెట్టి ఇల్లు కడతాం, మంచిది. అలాగే బంధువులందరినీ పిలుచుకుంటాం, అది బాగా చేసుకోవాలి అందరం. కానీ గృహస్థం బంధువులంతా మధ్యాహ్నం అయిపోతే సాయంత్రం ఇట్లాంటి భక్తుల్ని పిలిచి కొత్త ఇంట్లో మంచి కార్యక్రమం చేసుకొని నా కాసేపు నామ కీర్తన, నారాయణ కీర్తన, శివ కీర్తన, రామ కీర్తన పాటలు ఎంత బాగుందో తల్లి భలే పాడింది. ఆ కీర్తనలన్నీ పాడుతూ ఉంటే ఆ ఇల్లంతా కూడా ఎంత హైగా ఉంటుందో. ఇప్పుడు సెంటు కొట్టామనుకోండి ఎలా ఉంటుంది, సాంబ్రాన్ని గడ్డి ముట్టిస్తే ఎలా ఉన్నది, అది మనకు కనపడే వాసన. కానీ స్వామి యొక్క నామ కీర్తన కూడా మనకు అలా పనిచేస్తుంది అనేది మహాత్ములంతా మనకు తెలియజేశారు. భక్తుల యొక్క పాదధూళితో జీవితాలు పావనం అవుతాయా అని చెప్పి మహాత్ములంతా చెప్పారు. అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చేసినది. అర్జునుడు మరి పాండవులు అశ్వమేధ యాగం చేశారు యుద్ధం అయిపోయిన తర్వాత. చేసిన తర్వాత అట్లాంటి మహాత్ముడికి అందరికి తలా పని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి ఈయనకేం పని ఇవ్వాలా, కృష్ణుడికి ఏం పని ఇస్తాం, మనం చెప్పగలం ఆయన పని. అందుకని ధర్మరాజా అన్నాడంటే, కృష్ణ నీకేం ఇవ్వాలో ఏ పని చెప్పాలో నాకు తెలియదయ్యా, నీకు ఏది నచ్చితే అది చేయను. ఆయన ఏం చేసిండంటే వచ్చినటువంటి ఋషీశ్వరులు అందరూ ఉన్నారు కదా, వేదవ్యాస మహర్షి, సప్త ఋషులు, ఇట్లా అనేక రకమైనటువంటి ఋషులందరూ వారి యొక్క పాదాలు నీళ్లు పెట్టి చక్కగా కడిగి ఆయన నీళ్లు చదువుతారు. కృష్ణుడు మనం కృష్ణుడిని ఎంత ఆరాధిస్తాం, ఎంత దేవుడు, కానీ ఆయన చేసిన పని అది అట్లా. ఎందుకంటే తపస్సు చేసేవాళ్ళు భక్తులు, జ్ఞానులు, వాళ్ళ యొక్క నిలువెల్లా దేహం అంతా కూడా ఉంటుంది. వారి మనసులో మనం మనం మా స్థానం సంపాదిస్తే, మనకేదైనా బాధ కలిగితే వారు ఒకసారి మనపై దృష్టిని కేంద్రీకరిస్తే మన బరువు వాళ్ళకి వెళ్ళిపోవాలి, మనకు తగ్గిద్ది. అదంతే. ఎందుకని మనకి చాలా చోట ఏదైనా జరిగితే తోటి మనిషితో పంచుకోండి అంటారు. పంచుకోండి అంటే ఏంటంటే ఒకటిగా ఉన్నదాన్ని పంచితే రెండవుద్ది, అంటే సగం తగ్గిపోతానట్టే కదా. అదే జ్ఞానులతో పంచుకుంటే, అందుకే సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం నిశ్చలతత్వం. అంటే సత్పురుషుల యొక్క సాంగత్యం చేత నీ మనసులో ఉన్నటువంటి మలినాలన్నీ పటాపంచలవుతాయి, నీ మనసంతా పరిశుద్ధంగా ఉంటుంది. నీకు తెలియకుండానే నువ్వు మహాత్ముడైపోతా ఉంటావు రోజువారీగా. మనకు తెలియదు ఎలా తయారవుతాం. ఇప్పుడు ఒక తాగుబోతున్నాడు, ఏదో తెలియక ఫ్రెండ్స్ అమ్ముడు పోతాడు, ఏదో కొద్దిగా పుచ్చుకుంటాడు, తెలియకుండా ఆయన పెద్ద మహానుభావుడు అయిపోతాడు, అందులో పిహెచ్డీలు చేస్తాడు. అట్లానే భక్తులుగా వస్తాం, మనకేం అర్థం కాదు. ఫస్ట్ వచ్చినప్పుడు మనకేం తెలియదు. మా గురువు గారు మా ఊరు వచ్చినప్పుడు కాళ్ళకు దండం పెట్టాలని కూడా మనకు తెలియదు, లేదా గర్వంగా నిలబడతాం, మనకేం తెలియదు. ఇవాళ అయ్యో మోహన్బాబుడు వచ్చిండి వదిలిపెట్ట బుద్ధి కాదు. కానీ అట్లా మనకి తెలియదు. కానీ మనకు తెలియకుండా రోజు ఎన్నంగా చూడంగా మనకు తెలియకుండానే ఇవాళ మన జీవితాలు చూసుకుంటే ఎంత మారిపోయింది, ఎంత విచిత్రంగా ఉంది అనిపిస్తుంది కదా. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు మన దేహం కూడా చూడండి, మేము మొదలు పెట్టినప్పుడు చిన్నపిల్లగాళ్ళు లాగున్నాం, ఏమో మాకు పరిచయం అయినప్పుడు యంగ్ కుర్రవాళ్ళు లాగున్నాడు, ఇవాళేమో శుభ్రంగా. అట్లానే బాడీ మారిపోతుంది, మనసు కూడా వెతుకుతా ఉన్నది, మారిపోతా ఉన్నది, దాని వయసు దాన్ని సంతరించుకుంటా ఉన్నది.
ఇట్లా ఏది శాశ్వతం, దేహం శాశ్వతంగా ఉండదు, మనసు శాశ్వతంగా ఉండదు. అసలు ఏది సృష్టి అంతా కూడా ఎప్పుడు మార్పులకు గురవుతా ఉన్నది. కాబట్టి ఈ మార్పులన్నింటినీ నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రతి పనిని దైవంతో మనం లింకు పెట్టుకోవాలి. నిత్యం దైవాన్వేషణలో గడపాలి. నువ్వు భక్తుడిగా ఉండాలి, గురువు గారికి శిష్యుడిగా ఉండాలి. ఎవరైతే గురువుకు సంపూర్ణమైనటువంటి శిష్యత్వాన్ని పోషిస్తాడో అతనే ఇంకొక రోజు గురువుగా మారేది. నిన్ను నీవు శిష్యుడుగా నువ్వు తీర్చిదిద్దుకోకపోతే నువ్వు ఎప్పటికీ గురువు కాలేవు. గురువు గారిలో వాస్తవానికి గురువు అనే దాంట్లో ఇప్పుడు ఆయనలో గురువు ఉంటాడు, శిష్యుడు ఉంటాడు, ఇద్దరు ఉంటారు. మనందరికీ చెప్పేది తక్కువ, ఆయనకు ఆయన బోధించుకునేది గంటలు గంటలు. మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే, నిత్యం నీతో నువ్వు గడపకపోతే నీలో ఉన్నటువంటి ఒక మంచి మిత్రుడిని నువ్వు కోల్పోయినట్లే. ఎందుకంటే మనలోనే జ్ఞానం ఉన్నది, మనలోనే అజ్ఞానం ఉన్నది. నీవు జ్ఞానిగా మారితే, నిన్ను నీవు బోధించుకోగలిగితే, మంచి చెడులు నీకు నీవు విశ్లేషణ చేసుకోగలిగితే నీకన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ తెలిసేదాకా మన విగ్రహారాధన కూడా అదే. విగ్రహారాధన ఎందుకంటే నిగ్రహం కోసం. నీలో ఉన్నటువంటి జీవజ్ఞానం మేలుకునేదాకా ఆ విగ్రహం నీకు అవసరం. నీలో మేలుకున్న తర్వాత నీకు అది అవసరం ఉండదు కదా. కానీ ఇంకా గౌరవపూర్వకంగా దాన్ని ఆరాధిస్తాం. గురువుతో కూడా సాంగత్యం కూడా అంతే. గురువుతో నువ్వు సాంగత్యం చెయ్యగా గురువులో ఉన్న జ్ఞానం అంతా, ఈ చెమ్ములో నీళ్ళు కనుక ఆ చెమ్ములో పోతే మొత్తం ఆ చెమ్ము నిండినట్లుగా నీలో ఆయన జ్ఞానం అంతా నీలో పోసిన తర్వాత ఆయన నీవే అయిపోతావు. అదే పరంపర అనేది ఏంటంటే, గురువు గారు ఎల్లయ్యనాయన గారి పరంపర అంటే ఎల్లయ్యనాయన గారి లక్షణాలన్నీ మీకు వస్తాయి. ఇది మనకి ఫస్ట్ నుంచి ఎవరికైనా ఈ జ్ఞానమే కాదు, ఇక తాగుబోతులు తిరుగుబోతులు ఇట్లా పరంపరలన్నీ అట్లా వచ్చాయి. ఇవన్నీ ఎవ్వరు పుట్టుకతో ఏమీ కాదు. కాబట్టి ఇవన్నీ తెలియాలంటే అసలు ఇవన్నీ ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ఈ తెలుసుకున్న తర్వాత ఇలా ఉన్నాయా, ఇందులో మంచి ఏది చెడు ఏదో స్పష్టం చేసుకొని మంచిగా జీవిస్తూ మనం తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుంటే మంచి మంచి సమాజం వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మనకు 2000 తర్వాత ఈ దేవాలయాలన్నీ పునర్నిర్మాణం జరిగి ఒకప్పుడు ఈ పాడుపడ్డ గ్రామాలన్నీ తెలుసు, అన్ని పాడులన్నీ అల్లాడిపోయి పాపం స్త్రీమూర్తులంతా ఎంత అల్లాడేవాళ్ళు, పేదరికాల్లో కొట్టుమిట్టాడేవాళ్ళు, ఆకలి తలమట్టించేవాళ్ళు, గొడవల వల్ల అనేక రకమైన ఎన్ని ఇబ్బందులు పడ్డాం మనకు తెలుసు. కానీ వాళ్ళ మహాత్ములు మరి వారి ఆశీస్సులో సృష్టి ప్రణాళికలో ఎలా జరిగిందో బ్రహ్మాండంగా మనందరం కూడా అసలు కొంతమంది చిన్నగాలపాడు కరాలపాడు ఇట్లాంటి ఎంత భక్తులు ఉన్నారంటే ఆడని చెబితే ఆశ్చర్యపోతారు పెద్దోళ్ళు. ఇవాళ ఎందుకంటే మనకు తెలియదు కదా వామ్మో అని. అందుకని ఇట్లా మనం మారటం మన అదృష్టం. ఇట్లాంటి వాళ్ళు అందరూ పని కట్టుకొని రావటం, మనకి చెప్పిందే చెప్పి మనం విసుగుంచుకుంటా బాధపడ్డా లాంగ్ లాన్ మనం ఏమన్నా అనుకో, నువ్వేమన్నా అనుకో, ఆయన పని ఆయన చేయాల్సిందే, ఆపాది కాదు. అందుకని ఆయన యొక్క అడుగుదాడల్లో మనందరం నడుచుకోవాలి. కుటుంబ విధానంలో గృహస్థాశ్రమం అనేది గొప్పదిగా ఉన్నది. ఆ ఆశ్రమానికి తగ్గట్టుగా దంపతులుగా మనం నడుచుకుంటూ మనం పిల్లల కార్యక్రమాల పరంగా కానీ, పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, లేకపోతే పెద్దల పరంగా కూడా మనం కార్యక్రమాలు పెట్టుకుంటే పెద్దలకు కూడా గౌరవం. ఇది మా నాన్నగారిది ఈరోజు ఆరాధన, ఆయన గురుబిడ్డ కాకపోయినా కూడా తల్లిదండ్రిని గౌరవించి 10 మందిని పిలిపించి చేతులు గడిగి భక్తుల చేత కాస్త మంచిని చేసుకుంటే అది కూడా మంచిది. ఇది కూడా ఒక ఆరాధన, ఇది కూడా ఒక మంచే, ఇది ఒక ప్రచారమే. బ్రహ్మాండంగా మనం సుఖంగా ఉంటాం, 10 మంది సుఖంగా ఉంటారు. ఇవాళ చిన్న కార్యక్రమం పెట్టబట్టి వాళ్ళకి కొంత ఖర్చు అయినా వాళ్ళందరూ కుటుంబం అంతా బాగా కలిశారు, మనందరం వచ్చాం, ఇదంతా ఒక కుటుంబం. అందుకని ఈ కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి రానున్న రోజుల్లో మనకు ఈ గృహస్థ కార్యక్రమాలు కూడా పెరగాలనేది మన కార్యక్రమాలు ఇదొక భాగం అయితే బాగుండనేది నాకు బాగా అనిపించేటువంటి మాట. అందుకని ఇట్లా పెరగాలి, అందరూ కూడా బాగుండాలని సుఖ సంతోషాలతో కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.